సరే ఇప్పుడు ఆ, నాగబాబు గారు యాక్చువల్గా పొంగనూరు సార్. అది అక్కడ మాట్లాడుతున్నట్టే మీ మీ నాకు తెలిసి మీ మీ ఇంట్రోలోనే మీకు ఒక ఉత్సాహం వస్తుంది అన్నమాట. ఎందుకని అది ఒక పాకిస్తానా లేకుంటే ఏదో మనం పోయి గబుక్కని మనం పోయి ఏదో చేసి మళ్ళీ వచ్చేసినట్టు అంటే విషయం ఏంటంటే అక్కడ అంత దౌర్జన్యమైనటువంటి నియోజకవర్గం. ఆయన పేరు పెద్దిరెడ్డి. ఆయన పెద్దరికమైన పనులు ఏం చేయలేదు. వాస్తవాలు ఎవరు వెళ్ళినా అంటే నేను ఇక్కడ మాట్లాడితే రాజకీయాలు అంటారు, ఛానల్ తరపున పంపించండి, ఇంకోటి పంపించండి. ఎంత విధంగా అంటే ఆడ రూరల్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం. ఏంటబ్బా ఇది నిజమా, ఇది ప్రజాస్వామ్యమా లేదా అని మీరు ఒకసారి ఇప్పుడు వెళ్ళి చూడండి. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు నీకు ఏం కనిపించేది కాదు. అక్కడ పాలు ఆయన డిసైడ్ చేస్తాడు ఏ రేటుకి అమ్మాలి. మొత్తం డైరీలో అప్పు చేసి సప్పు చేసి కొనుక్కొని పాలు చేయాల. ఆ పాలు అంటే ఆయనది ఒక డైరీ ఉంది. ఇది వాస్తవాలు సరే. అంటే ఆయన 20 రూపాయలు అంటే 20 రూపాయలు. మీరు నమ్ముతారో నమ్మరో, కొన్ని బయటలు కూడా మీకు పంపిస్తా. ప్రజలకి ఆయన మంత్రి వచ్చినాక ఆయన నవ్వుతూ ఏం కావాలమ్మా మీరు మంత్రిని చేశారని అడిగితే ఏమి వద్దాయా మా పాలు మమ్మల్ని అమ్ముకొని ఇస్తే చాలు అని అడుగుతారు కొంతమంది. అంటే వాళ్ళు అంటే 20 రూపాయలు, అది ఎంత రేట్ అయినా ఉండి బయట. మరి ఎంత దారుణాలు ఎంత అన్యాయాలు ఏదో సినిమాల్లో జరిగినవి మీరు కళ్ళ ముందు చెప్తుంటే మళ్ళీ ఎలా గెలిచారు ఆయన? నేను ఎట్ట గెలిచారు అంటే ఇంకా దానికి తిరుగులేదు. ఆయన దౌర్జన్యం అని చెప్తున్నాం కదా. తర్వాత సార్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే తర్వాత చింతపండు అంటే అది ఏదైనా కాదు అనర్హం వాళ్ళ బిజినెస్ లో. సరే ఏం చేస్తారు వేరే డైరీ వాళ్ళు వస్తే అంటే దారుణంగా దాడి చేసి ఆ పాల డైరీ వాళ్ళని కొడతారు. రెండోది ఇదే సోమలలో బీసీ నాయకుడు మీటింగ్ జరపాలంటే ఆ రైతులను కానీ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా చేసుకోలేకుండా పోయినంత దౌర్జన్యం చేశారా లేదా సార్? మరి ఆ రోజు ఆయన యాదవ్ గారి ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ ఇది పొంగనూరు పరిస్థితి. ఇక్కడ సామాన్యులు కానించి అందరూ ఒక 100 కంప్లైంట్ జనసేన పార్టీకి వచ్చి ఇది సార్ పరిస్థితి, మీరు వాస్తవ పరిస్థితి అంటే ఒకసారి మీరు దృష్టి పెట్టండి అని అడిగితే అక్కడ వేణుగోపాల్ రెడ్డి అని ఒక నాయకుడు, నేను పవన్ కళ్యాణ్ ఆయన బెంగళూరు బేస్డ్ బిజినెస్ మ్యాన్, నేను పవన్ కళ్యాణ్ గారి నాకు అండగా నిలబడి లేదా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు నాకు విపరీతంగా ఆయన స్ఫూర్తితో నేను వస్తున్నాను అని చెప్పి ఆయన పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఒక ప్రజావేదిక అంటే ఒకటి జరపాలి, వాళ్ళు చూసి ఎన్ని రోజులైందో అటువంటి దర్బారుకు నాగబాబు గారిని ఆహ్వానించారు. ఎస్ నేను రావాలి, ఎలక్షన్ టైంలో రాలేకపోయాను, నేను ఇప్పుడు రావాల్సిందే అని చెప్పి అక్కడికి వచ్చి 100% వెళ్ళాను. నేను వేదిక మీద ఉన్నాను సార్, నాగబాబు అన్నయ్య. అక్కడ చాలా మంది అంటే మనం విచారించడం అని కాదు, వాస్తవాలు రాజకీయాలుగా మాట్లాడుకోవాలి కన్స్ట్రక్టివ్ అనేది కాదు, కానీ మీరు వాస్తవాలు అవే. అంటే ఏ ఒక్కటి కూడా అక్కడ వ్యాపారం చేయాలి అంటే పెద్దిరెడ్డి మనుషులు చేయాలి లేదా పెద్దిరెడ్డి కనుసన్నల్లో చేయాలి. అది మీటింగ్ కానీ ఇంకోటి కానీ సోమల కావచ్చు, చౌటేపల్లి కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళ అనుగులు మడుగులు వచ్చే విధంగా చేయాలి. అటువంటి మీటింగ్ లో ఆయన నిలబడి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, ఇది ఎవరి అబ్బా సొత్తు కాదు, ఇది మీరు మీ తాతల తండ్రులు ప్రజాస్వామ్యంలో జీవించాల్సిన విషయాలు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక రకాల వర్గాలకు ఆయన ఒక భరోసానిస్తూ నాగబాబు గారు అత్యద్భుతంగా ప్రసంగించడం జరిగింది. అట్ ది సేమ్ టైం